అందరికీ నమస్కారం. ఇండియా జాబ్ మార్కెట్ గురించి మాట్లాడితే అదొక పెద్ద సముద్రం. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులు వస్తూనే ఉంటాయి కదా, ముఖ్యంగా టెక్నాలజీ వల్ల. సో ఈరోజు మనమేం చూడబోతున్నామంటే 2026 నాటికి ఇండియాలో ఏ ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్ ఉండబోతోంది, వేటికి ఎక్కువ జీతాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. పదండి మొదలుపెడదాం. అయితే అసలు పాయింట్ ఏంటంటే 2026 నాటికి భారతదేశంలో హయ్యెస్ట్ పేయింగ్ జాబ్స్ ఏవి? అందరికీ వచ్చే డౌట్ ఇదే. ఈరోజు మన విశ్లేషణలో ఈ ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. చూడండి, ఇండియా జాబ్ మార్కెట్ ఇప్పుడు పూర్తిగా మారిపోతోంది. మన ఎకానమీ సూపర్ ఫాస్ట్గా గ్రో అవుతోంది. దానికి టెక్నాలజీ కూడా తోడవడంతో మనం ఇంతకుముందు కనీసం ఊహించని కొత్త కొత్త కెరియర్ ఆప్షన్స్ వస్తున్నాయి. ఓ 10 ఏళ్ల క్రితం డేటా సైంటిస్ట్, ఏఐ స్పెషలిస్ట్ లాంటి మాటలు కూడా పెద్దగా వినపడేవి కావు. కానీ ఇప్పుడు చూడండి, అవే టాప్ జాబ్స్గా ఉన్నాయి. అది అసలు మ్యాటర్. సరే, ఈ రోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా ఇండియా కొత్త జాబ్ ఎకానమీ గురించి మాట్లాడదాం. తర్వాత డిజిటల్ ఫ్రాంటియర్ రోల్స్. ఆ తర్వాత స్ట్రాటజిక్ బిజినెస్ లీడర్స్, స్పెషలైజ్డ్ ఎక్స్పర్ట్ కెరియర్స్. అలాగే 2030లో పరిస్థితి ఎలా ఉండబోతుందో కూడా ఓ లుక్కేద్దాం. ఫైనల్గా మన ఫ్యూచర్ని ఎలా సెక్యూర్ చేసుకోవాలో కూడా చూద్దాం. ఇక ఆలస్యం వద్దు, లెట్స్ డైవ్ ఇన్. మొదటి కేటగిరీ డిజిటల్ ఫ్రాంటియర్ రోల్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఫ్యూచర్ టెక్నాలజీని బిల్డ్ చేసేవాళ్లు అన్నమాట. వీళ్లే మన రేపటి ప్రపంచాన్ని నిర్మించేది. సో లెట్స్ సీ వాట్ దే ఆర్. ఇక మన లిస్ట్లో ఫస్ట్ ఏఐ అండ్ మెషీన్ లెర్నింగ్ స్పెషలిస్ట్. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఏఐ గురించే టాక్ కదా. హెల్త్ కేర్, ఫైనాన్స్, ప్రతి ఇండస్ట్రీని ఏఐ ఒక ఊపేస్తోంది. ఇది కేవలం టెక్నాలజీ కాదు, మన లైఫ్నే మార్చేస్తున్న ఒక గేమ్ చేంజర్. అసలు వీళ్ళకెందుకంత జీతమిస్తున్నారు? సింపుల్, డిమాండ్. టెక్, ఫైనాన్స్, హెల్త్ కేర్ ఇలా ప్రతి రంగంలో వీళ్లకు భయంకరమైన డిమాండ్ ఉంది. ఎందుకంటే వాళ్ళు తెలివైన అల్గారిథమ్స్ని, సిస్టమ్స్ని డిజైన్ చేస్తారు. అందుకే ఏడాదికి 40 లక్షల వరకు సంపాదించే పొటెన్షియల్ వీళ్లకుంది. పెద్ద పెద్ద కంపెనీలు వీళ్లకోసం క్యూ కడుతున్నాయి. ఏఐ తర్వాత మనం మాట్లాడాల్సింది డేటా సైంటిస్ట్ గురించి. వీళ్లని మోడర్న్ బిజినెస్ వరల్డ్కి షెర్లాక్ హోమ్స్ లాంటోళ్లు అని చెప్పొచ్చు. వీళ్ళ పనేంటంటే భారీ మొత్తంలో ఉండే డేటాను తీసి దాన్ని బిజినెస్కి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్గా మార్చడం. ఇప్పుడు ఏ కంపెనీ అయినా సరే సరైన డిసిషన్స్ తీసుకోవాలంటే డేటా కావాలి. అందుకే డేటా సైంటిస్టులు అంత ముఖ్యం. జీతం కూడా చూడండి, ఏడాదికి 35 లక్షల వరకు వెళ్లొచ్చు. సో ఇట్స్ ఎ బిగ్ డీల్. ఓకే, నెక్స్ట్ మనం చూడబోయేది సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్. వీళ్ళు డిజిటల్ వరల్డ్కి మాస్టర్ ప్లానర్స్ అన్నమాట. ఒక పెద్ద సాఫ్ట్వేర్ సిస్టమ్కి మొత్తం బ్లూ ప్రింట్ గీసేది వీళ్లే. వీళ్ల పాత్ర చాలా కీలకం. ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ స్కేలబుల్గా, సెక్యూర్గా, ఇంకా ఎఫిషియెంట్గా ఉండేలా చూసుకుంటారు. అందుకే టెక్ ఇండస్ట్రీలో వీళ్ళకంత డిమాండ్. అండ్ జీతం చూడండి, సంవత్సరానికి 60 లక్షల వరకు. ఇది టెక్లో టాప్ పొజిషన్స్లో ఒకటి. సరే, ఇప్పుడుదాకా టెక్ రోల్స్ చూసాం కదా. ఇప్పుడు బిజినెస్ వైపు వెళ్దాం. వీళ్ళు కంపెనీ అనే షిప్కి క్యాప్టెన్స్ లాంటోళ్లు, స్ట్రాటజిక్ బిజినెస్ లీడర్స్. అండ్ ఇక్కడ మనం మాట్లాడబోయేది కార్పొరేట్ లీడర్షిప్లో కింగ్ గురించి. అదే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మనందరికీ తెలిసిన సిఈఓ. కంపెనీ మొత్తం విజయం, దాని స్ట్రాటజీ, లీడర్షిప్ అంతా వీరి చేతుల్లోనే ఉంటుంది. ఇంత పెద్ద బాధ్యత ఉంటుంది కాబట్టే జీతం కూడా అదే రేంజ్లో ఉంటుంది. సంవత్సరానికి ₹1 కోటి పైనే. ఇది ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రభావవంతమైన పొజిషన్ అనడంలో సందేహం లేదు. నెక్స్ట్ వన్, మేనేజ్మెంట్ కన్సల్టెంట్. వీళ్ళెవరంటారా? వీళ్ళు బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వర్స్ అన్నమాట. పెద్ద పెద్ద కంపెనీలకు సలహాలిస్తుంటారు. క్లిష్టమైన బిజినెస్ ప్రాబ్లమ్స్కి వీళ్ళు హై వాల్యూ సొల్యూషన్స్ ఇస్తారు. మార్కెట్లో కాంపిటీషన్లో ముందుండాలనుకునే ఏ కంపెనీకైనా వీళ్ళు చాలా అవసరం. అందుకే వాళ్లకి సంవత్సరానికి 50 లక్షల వరకు పే చేయడానికి కూడా రెడీగా ఉంటారు. ఓకే, ఇప్పుడు మనం తమ ఫీల్డ్లో మాస్టర్స్ అయిన స్పెషలైజ్డ్ ఎక్స్పర్ట్స్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళ నాలెడ్జ్ చాలా డీప్గా, స్పెసిఫిక్గా ఉంటుంది. అండ్ ఈ లిస్ట్లో ఎప్పటికీ ఉండే ఒక ప్రొఫెషన్ డాక్టర్ లేదా సర్జన్. వీళ్ళ వాల్యూ గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కార్డియాలజీ, న్యూరాలజీ లాంటి స్పెషలైజ్డ్ ఫీల్డ్స్లో వీరి అవసరం చాలా ఎక్కువ. ఎందుకంటే ఇందులో చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ, ప్రిసిషన్ స్కిల్స్ కావాలి. దానికి తోడు మన దేశంలో హెల్త్ కేర్ డిమాండ్ కూడా పెరుగుతోంది కాబట్టి అందుకే వీళ్ల సంపాదన సంవత్సరానికి 50 లక్షల వరకు ఉండొచ్చు. సరే,
ఇప్పటివరకు 2026 గురించి చూశాం. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. 2030లో ఈ జీతాల పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఒక చిన్న ప్రిడిక్షన్ చూద్దామా? ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఈ టేబుల్ చూస్తే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ముఖ్యంగా AI/ML స్పెషలిస్ట్ గ్రోత్ చూడండి, ఏకంగా 50%. సైబర్ సెక్యూరిటీ, డేటా సైంటిస్ట్ కూడా దాదాపు అదే రేంజ్లో ఉన్నాయి. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఫ్యూచర్ అంతా టెక్నాలజీదే. ఆ వైపుగా మన స్కిల్స్ పెంచుకుంటే కెరీర్ గ్రోత్ ఖాయం. ఓకే, ఇన్ని హై పేయింగ్ జాబ్స్ గురించి మాట్లాడుకున్నాం, బావుంది. కానీ ఆ స్థాయికి ఎలా వెళ్ళాలి? మన ఫ్యూచర్ని ఎలా సెక్యూర్ చేసుకోవాలి? దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చాలా ముఖ్యమైన మార్పు గమనించాలి. ఒకప్పుడు జనరల్ స్కిల్స్, బేసిక్ నాలెడ్జ్తో సరిపోయేది. కానీ 2026 నాటికి పరిస్థితి వేరు. ఇప్పుడు స్పెషలైజ్డ్ టెక్ స్కిల్స్ ఉండాలి. AI, ML, డేటా అనలిటిక్స్, స్ట్రాటజిక్ లీడర్షిప్ ఇలాంటివి చాలా ముఖ్యం. సో మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాల్సిన టైం ఇది. మరి ఏం చేయాలి? సింపుల్, ఒక 3 స్టెప్ ప్లాన్ ఉంది. 1, మంచి గ్రోత్ ఉన్న ఫీల్డ్ని ఎంచుకోవాలి. 2, దానికి సంబంధించిన స్పెషలైజ్డ్ స్కిల్స్, సర్టిఫికేషన్స్ సంపాదించాలి. 3, ఇది చాలా ముఖ్యం, ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. కంటిన్యూయస్ లెర్నింగ్ మైండ్సెట్ అలవర్చుకోవాలి. సో ఫైనల్గా ఒకే ఒక ప్రశ్న: భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ఈ హై గ్రోత్ ఫీల్డ్స్లో దేనిని మాస్టర్ చేయబోతున్నారు? ఈరోజు మనం చూసిన ఈ సమాచారం ఒక దారి మాత్రమే చూపిస్తుంది. ఆ దారిలో ప్రయాణం చేసి విజయం సాధించడమనేది మన చేతుల్లోనే ఉంది.